యూరినరీ ఇన్కాంటినెన్స్కి ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెలివరీ అయిన టైంలో సిసెక్షన్ చేసేటప్పుడు ప్లెజెంటా అనేది యూట్రస్కి అటాచ్ అయ్యి ఉంటే యూట్రస్ తీసేస్తారు. సో హిస్టెక్టమీ చేయాల్సి కూడా వస్తుంది. ఇప్పుడు 27 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ వచ్చి సిసెక్షన్ చేసినప్పుడు ప్లెజెంట్ ఏదైతే యూట్రస్కి అంటుకొని ఉంటే యూట్రస్ తీసేయాల్సి ఉంటుంది హిస్టెక్టమీ. సో మన బ్లాడర్కి రెక్టమ్కి మధ్యలో యూట్రస్ ఉంటుంది. సో ఆ యూట్రస్ తీసేసినప్పుడు బ్లాడర్కి సపోర్ట్ ఉండదు. సో దాని పొజిషన్ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోతుంది. ఇలా ఉండాల్సిన పొజిషన్ కొంచెం మారుతుంది. దానివల్ల ఏంటంటే 500 ml బ్లాడర్ దాని కెపాసిటీ యాక్చువల్లీ, బట్ వేరే 200 mlకి 200 mlకి అది ఫిల్ అయినట్లు ఉంటుంది. కొంతమంది దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సో ఈ ఏజ్కి రావాలి అంటే జనరల్గా మనం పాతకాలంలో చూస్తే ఏజ్ పెద్దగా అయిపోయి ముస్లిం వాళ్ళకే అన్కంట్రోల్ లేకుండా ఉంటుంది, యూరినరీ ఇన్కాంటినెన్స్ వాళ్ళకే వస్తుంది అని అంటాం కదా. ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనకు 4 టైప్స్ ఉంటుంది. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు, అంటే మనం ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటామో అప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్ అవ్వచ్చు. అర్జ్ ఇన్కాంటినెన్స్ అయితే మనము వాష్రూమ్ దగ్గర వెళ్ళే లోపే వెట్ అవ్వచ్చు, అండర్ గార్మెంట్ అనేది వెట్ అవ్వచ్చు, అండర్వేర్ వెట్ అవ్వచ్చు. దాన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే ఎవరైనా లోపల ఉన్న వాష్రూమ్లో లేకపోతే మనం బయట ఎక్కడైనా ఫైన్ చేయలేకపోయినా కంట్రోల్ అవ్వకపోతే దాన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటారు. కొంతమంది ఫంక్షనల్ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే దగ్గిన తుమ్మిన అన్నా కూడా యూరిన్ అనేది లీక్ అయిపోతుంటుంది. సో ఇవన్నీ యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నట్టు. సో ఏ ఏజ్కైనా రావచ్చు, అండ్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా రావచ్చు. ఎక్కువ శాతం మనం ఆడవాళ్ళలో చూస్తుంటాం యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది. ఎందుకండి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువ చూస్తూ ఉంటాము? ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయినా చూస్తాము. ఎందుకు అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం. మన బ్లాడర్ని అన్ని హోల్డ్ చేసి పెట్టేది మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. అంటే మన హిప్ దగ్గర ఉన్న లిగమెంట్స్ అన్ని ఆ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ ఎనఫ్ ఉంటేనే హోల్డ్ చేయగలుగుతాయి. మనకు తెలుసు కదా, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని వచ్చి ల్యాండ్ అయ్యేది మన పెల్విక్ దగ్గర. సో ఇక్కడే ఉంటాయి మన ఇంటర్నల్ ఆర్గాన్స్, మన రెక్టమ్, యూటరస్ అండ్ బ్లాడర్. సో దాన్ని హోల్డింగ్ అనేది ప్రాపర్గా లేకపోయినా, మజిల్కు స్ట్రెంత్ లేకపోయినా, కెపాసిటీ లేకపోయినా లూజ్ అనేది ఉంటుంది కదా. దానివల్ల కొంతమందికి ఏంటంటే ఇప్పుడు వీక్ మజిల్స్ ఉన్నాయి, వెయిట్ లిఫ్ట్ చేశారు, ప్రొలాప్స్ అయిపోతుంది. బ్లాడర్ ప్రొలాప్స్ అవ్వడం అంటే దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చూడొచ్చు. ఓకే, అంటే ఇది బేసిక్గా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు. జెంట్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి? జెంట్స్లో కూడా ఉంటుంది యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది, జెంట్స్లో కూడా ఉంటుంది. బట్ వేరే పర్సంటేజ్ ఇప్పుడు 100% అనుకోండి, 65 to 75% మనం ఫీమేల్లో చేస్తాం. రిమైనింగ్ 25 to 30% మెయిల్లో అనేది యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. కొంతమందికి ఇట్లా దగ్గినా కూడా మొత్తం శారీ వేసుకుంటే శారీ తడిచిపోతుంది, డ్రెస్ వేసుకుంటే తడిచిపోతుంది. అంటే ఏం యాక్టివిటీ చేసినా కూడా వాళ్ళకి లీక్ అయిపోతుంటుంది. ఒక్కొక్కసారిలో డ్రాప్స్ ఉంటుంది, ఒక్కొక్కసారిలో మొత్తం బ్లాడర్ ఎంటీ అంత యూరిన్ కూడా లీక్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఇట్లా కంట్రోల్ లేకుండా వెళ్ళిపోవడం ఒక ఇదైతే, కొంతమందికి యూరిన్ వెళ్ళినా కూడా ఇంకా వస్తుంది అన్న ఫీలింగ్ ఉండడం, లేకంటే వాళ్ళకి డ్రాప్స్ రావడం, దీన్ని కూడా మనము ఇలానే భావించాలా? అంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ కన్నా తీసుకోవాలి వాళ్ళలో ఏ విధంగా అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, హిస్టెక్టమీ కేసెస్లో ఎక్కువ ఇది చూస్తుంటాం. మనకు ఎందుకు అని అంటే ఎప్పుడైతే సపోర్ట్ అనేది ఉండదో మన బ్లాడర్, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు యూట్రస్ తీసిన, హిస్టెక్టమీ అంటే యూట్రస్ రిమూవ్, ఇది తీసేసినప్పుడు ఏంటంటే దీని పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ బాటిల్లో వాటర్ ఉంటే 200 ml అంటే 200 ml పడుతుంది. అదే బాటిల్ని మనం స్లాంట్గా పెట్టినామనుకో 200 ml అనేది ఫిల్ అవ్వదు కదా, 100 mlకే మనకు ఫిల్ అయినట్లు కనిపిస్తుంది. సో దానివల్ల ఏమంటే ఫుల్ అయినట్లు అనిపిస్తుంది. సో అందుకే వాళ్ళకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి వచ్చిన కొద్దిసేపటికే మళ్ళీ ఏదో ఫిల్ అయినట్లు ఉంటుంది. కానీ వాళ్ళు యూరిన్ ఎప్పుడైతే యూరినేట్ చేస్తారో ఏదో ఫ్యూ డ్రాప్స్, చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ద యూరిన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. సో దానికి మనం ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల, పెల్విక్ ఫ్లోర్ అనేది స్ట్రెంథన్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అయితే మేడం ఇది రావడానికి ముందుగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇలా వస్తుందా, లేకపోతే రావడానికి వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ మాట్లాడుకుంటే మనము ఏదైనా మనకు యూటీఐ అంటాం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇప్పుడు చాలామంది ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా మనం ఫీమేల్లోనే ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే మన యురిత్రా, వెజైనా అండ్ యానస్ వెరీ తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది అన్నట్టు. సో అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వేరే దానికి వెళ్ళినా మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్ అని అవ్వచ్చు, లేకపోతే మన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని అవ్వచ్చు. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా మనం యూరినరీ అంటే చూస్తుంటాం బర్నింగ్ సెన్సేషన్, డ్రాప్ ఇవి. సో మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మనం రూల్ అవుట్ చేయలేదు, లేకపోతే దానికి సరైన
ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మనం చూస్తుంటాం కదా, కిడ్నీ నుంచి ట్యూబ్స్ ఉంటాయి యూట్రస్, అక్కడ నుంచి కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మనం ఏదైనా అంటే మనకు ఇప్పుడు ఏంటంటే డిశ్చార్జ్ అనేది క్వైట్ కామన్ అవుతూ ఉంటుంది. కానీ సరైన టైంలో సరైన కేర్ తీసుకోకపోతే దేర్ మైట్ బి లీడ్ టు టిల్ కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ కొంతమంది యూరిన్ వచ్చినా కూడా వెళ్ళకుండా ఆపుకుంటూ ఉంటారు ఎక్కువ శాతం వరకు. ఎక్కువగా ఇది చదువుకునే పిల్లల్లో చూస్తుంటాం, జాబ్ చేసే ప్లేసెస్లో వెళ్ళడానికి లేక టైం లేక ఇలా చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా మనకు యూరిన్ ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మజిల్ అనేది మనకి ఎలాసిటీ ఉంటుంది. ఇప్పుడు బ్లాడర్ కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే 500 ml వరకు కెపాసిటీ ఉంటుంది, దానికి మించి ఉంటే కన్నా ఎక్కువ కంట్రోల్ చేసుకోలేదు. బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఒక 2 hours 3 hours 4 hours అంటే కిడ్నీ ఇప్పుడు ఫిల్టర్ చేయాలి కదా, అది బ్లడ్ ఫిల్టర్ చేశాక మనకు వేస్ట్ ప్రొడక్ట్ వాటర్ మొత్తం బ్లాడర్లోకి ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది, ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది కిడ్నీ మీదకి, రిటర్న్లో వెళ్తుంది కదా, ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. సో యూరిన్ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనకి ఏదైనా చుట్టూ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో లేదంటే దగ్గరున్న హాస్పిటల్స్కో ఏదో ఒక దగ్గర మన షాపింగ్ మాల్స్ వెళ్ళి యూరినేట్ చేయడం బెస్ట్. హోల్డ్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, అయితే మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు సపోజ్ ఇది స్టార్టింగ్లో కొంతమందికి గుర్తించలేకపోవచ్చు, ఇది నాకు అర్జెంట్ అయిపోయింది నాకు తెలియకుండా లైట్లీ అనేసి లైట్ తీసుకుంటూ ఉంటారు. లేదు పర్టికులర్ ఇది పలానా ప్రాబ్లం అని తెలుసుకోవడానికి మనకి ఏమైనా క్లినికల్ డయాగ్నోసిస్ మనం సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటే కొద్దిగా అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా లేదా అన్నది కూడా మీకు ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే వెంటనే కలవాలి. ఇంకొంతమంది యూరినేట్ చేసేటప్పుడు మీ బ్రెయిన్కి మీరు యూ జస్ట్ హోల్డ్ అంటే పాస్ చేసేటప్పుడు మనం హోల్డ్ చేయగలిగితే సో మజిల్ కెపాసిటీ అనేది బాగుంటుంది. మళ్ళీ రిలీజ్ అన్నప్పుడు మళ్ళీ యూరినేట్ చేయాలి. ఇలా ఉంటే మీ మజిల్ అనేది స్పింక్టర్స్ అవి క్లోజ్ అవ్వగలుగుతున్నాయి, రిలాక్స్ అవ్వగలుగుతున్నాయి. లేదు మనం అలా యూరినేట్ చేశాక మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే కూడా కొంతమంది అసలు కంట్రోల్ చేసుకోలేరు, ఇట్స్ వెరీ వీక్, కంట్రోల్ చేయలేదు. కొద్దిగా కంట్రోల్ చేస్తున్నారు కానీ ఫ్లో ఉంది. ఇప్పుడు మనం 5 grades పెట్టుకున్నాం అనుకోండి, అసలు కంట్రోల్ చేయలేకపోతే 5, ఇంకా కొద్ది గొప్ప ఉంది అంటే 4. కొంతమందికి ఏంటి అని అంటే కంట్రోల్ చేసినా కూడా కొంచెం డ్రాప్స్ అయిపోతాయి, అలా కంట్రోల్ అవ్వదు. కొంతమంది కంప్లీట్గా కంట్రోల్ చేసుకుంటారు, రిలాక్స్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కంట్రోల్ చేయగలుగుతారు కానీ మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ అన్నప్పుడు రిలీజ్ చేయలేరు. సో మజిల్ అనేది మనము ఏదర్ హైపర్ట్రోపీ అవ్వచ్చు, హైపోటోన్ కూడా అవ్వచ్చు. దాన్ని మనం అసెస్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ ఉన్నాయా స్ట్రాంగ్ ఉన్నాయా అని చెప్పేసి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిందే. అంటే చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం దగ్గినప్పుడు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయని చాలా మందికి తెలియదు, దగ్గినామనే అనుకుంటారు. వేరస్ మనం ఇట్లా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కింద ఉన్న మజిల్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అని మనం ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళు కాన్షియస్ ఫీల్ అయినప్పుడు అవును ఈ మజిల్స్ అంటే బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. కానీ మాక్సిమం చాలా మంది ఇప్పుడు బైసెప్స్ ట్రైసెప్స్ స్ట్రెంథన్ చేసినట్టు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంథన్ చేయరు. బట్ వేరస్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, వాటిని కూడా మనం స్ట్రెంథన్ చేయాలి. ఓకే, అండ్ మీరు చెప్పారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనేసి, దానికి మీరు రీజన్ కూడా చెప్పారు. అయితే మనం ప్రెగ్నెంట్ టైం నుంచినే ఇలా కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలా? ఎగ్జాక్ట్లీ, బికాజ్ మనం ప్రీ కన్సెప్షన్లో యాంటీనేటల్ ఉంటుంది, పోస్ట్ నేటల్లో ఉంటుంది. అంటే మనం ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి అప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము టు ఎంకరేజ్ ద నార్మల్ డెలివరీ. యాజ్ వెల్ యాజ్ మనం డెలివరీ అయిపోయినప్పుడు ఇప్పుడు C-section అవుతుంది. C-section అంటే ఎన్ని ఫేషియస్ ఎన్ని లేయర్స్, ఆల్మోస్ట్ 7 layers కట్ చేస్తారు, అందులో యూటరస్ కూడా కట్ చేస్తారు. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆ మజిల్స్ అన్ని వీక్ ఉంటాయి, రైట్? సో యుటరస్ అనేది ఇప్పుడు డెలివరీ టైంలో యూరిన్ కంట్రోల్ అవ్వదు, ఎందుకంటే యుటరస్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, బ్లాడర్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది. అందుకే మనం కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా చూస్తుంటాం ప్రెగ్నెన్సీ టైంలో, ఎందుకంటే రెక్టమ్ అనేది వెనకాల ఉంటుంది, బ్లాడర్ అనేది ముందు ఉంటుంది. దీని సైజ్ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ ప్రాబ్లం రావచ్చు, ఇక్కడ ప్రాబ్లం రావచ్చు. సో అందుకని ఏంటంటే పోస్ట్ నేటల్ తర్వాత కూడా మనం ఆ మజిల్స్ అన్నింటినీ స్ట్రెంథన్ చేస్తే మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి.